వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గేమ్ చేంజర్ మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. ఫ్యాన్స్ ఆల్రెడీ చూశారు, కానీ సినిమా రిలీజ్ తర్వాత కొంచెం మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు కూడా నేను చాలా రివ్యూస్ తీసుకున్నాను. వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం జరిగింది. మీకు మూవీ ఏమనిపించింది కామెంట్ చేయండి. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. ఆయనకి మూవీ ఏమనిపించిందో ఆయన రివ్యూ తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, గేమ్ చేంజర్ శంకర్ గారు ఇండియన్ 2 తర్వాత ఈయనేమో RRR తర్వాత గ్లోబల్ స్టార్గా ఎలా అనిపించింది సార్? అంటే 2019లో రామ్ చరణ్, కియారా అద్వానీ, అలాగే శ్రీకాంత్ వీళ్ళు నటించినటువంటి వినయ విధేయ రామ చూసాం మనం. దాదాపుగా ఇందులో కూడా ఆ స్టోరీ లైన్ కూడా కొంత కలుస్తూ నడుస్తుంది. అంటే అందులో కూడా ఒక కలెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది, తన అన్నయ్య. ఆ కలెక్టర్ ఫెయిల్ అయిన ప్రశాంత్ చేశాడు ఆ క్యారెక్టర్. ఆయనకి జరిగినటువంటి కొన్ని ఇబ్బందుల్ని సెటరైట్ చేయటం అనేది, తమ్ముడిగా తన బాధ్యత తీసుకుని వెళ్ళటం అనేది ఆ సినిమా పరిస్థితి. ఇది ఇక్కడ కూడా దాదాపుగా తండ్రి చేయలేని పని కొడుకు చేయటం లాగా మొదలై నడుస్తుంది. అది అండర్ ప్లే నడుస్తుంది, కానీ దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయలేదు ఆయన శంకర్. గందరగోళంగా నడిచింది సినిమా. అయితే సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సుకుమార్ చెప్పాడు, అది నిజంగానే బాగుంది, ఆర్గానిక్గా ఉంది. అక్కడ వరకు రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, అప్పన్నగా చాలా బాగా చేశాడు తను. అలాగే అంజలి కూడా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయింది, చాలా బాగుంది. ఆ ఎపిసోడ్ టోటల్గా బాగుంది. అయితే ఈ సినిమాలో గేమ్ చేంజర్ అని టైటిల్ పెట్టాడు ఈయన. ఈ గేమ్ చేంజర్ అనే టైటిల్కి న్యాయం జరగలేదు. అంటే గేమ్ ఏమిటో అర్థం కాలేదు ఆయనకి. గేమ్ తెలియనివాడు, అంటే ఆట తెలియనివాడు ఆట నిబంధనలు మార్చటం అనేది అయ్యే పని కాదు. కాబట్టి శంకర్కి ఎందుకు అర్థం కాలేదు ఆట అంటే, ఇక్కడ అసలు ఏం చెప్పదలుచుకున్నాడు అనేది కూడా మన ఆడియన్స్ క్లారిటీ లేదు సినిమాలో. ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది చెప్పదలుచుకుంటే, లేదు ప్రభుత్వం ప్రజలని సరిగా చూసుకోవడం లేదు, ప్రజలను కార్పొరేట్లకు అప్పచెప్పేస్తోంది అనే అభిప్రాయం ఆయనకుంటే, ఆ గేమ్ చేంజ్ చేయటానికి మెథడ్ ఇది కాదు. అంటే తిరిగి ఎన్నికల్లో గెలిచిన ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ద్వారా ఈ కార్పొరేట్లను నా రాష్ట్రంలోకి ప్రవేశించే పరిస్థితి ఉండదు, ఇలాంటి మాటలు మాట్లాడటం కుదరదు. ఈ సినిమా ప్రారంభం అంటే అప్పన్న క్యారెక్టర్ ప్రారంభం అనుకుంటే, బాక్సైడ్ తవ్వకాలు జరుపుతూ మన్యంలో అరాచకాలు సృష్టించినటువంటి సందర్భం మనం చూసాం. అది మొదలు అనుకుంటే, అక్కడి నుంచి కార్పొరేట్లను తరిమేసేటువంటి కార్యక్రమం ఒక హీరో టేకప్ చేస్తే, దాన్ని వారసుడు ఎలా కొనసాగించాడు అన్న లైన్లో వెళ్ళిపోయినా ఒక పద్ధతిగా ఉండేది. అంటే ఇక్కడ అధికారంలోకి వస్తే ఏదో చేంజ్ చేయగలము అనేది భ్రమ. ఎందుకు భ్రమ అంటున్నానంటే, ప్రస్తుత ప్రజాస్వామ్య భారతంలో ఏ ప్రభుత్వం అయినా కానీ, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే, గ్లోబలైజేషన్ తర్వాత ఏ ప్రభుత్వమైనా సరే కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీ మాత్రమే. అంతకు మించి వేరే పరమార్థం ప్రభుత్వాలకి లేదు. కాబట్టి ఇక్కడ ప్రజాధికార సాధన దిశగా హీరో క్యారెక్టర్ నడిచుంటే అదొక పద్ధతిగా గేమ్ చేంజర్ అనిపించుకునేది. అలా కాకుండా హీరో క్యారెక్టర్ని వ్యవస్థలో భాగంగా మార్చి, అతన్ని బ్యూరోక్రాట్గా మార్చి, అతనేదో గేమ్ చేంజ్ చేస్తాడు అనేటువంటి భ్రమ కల్పించి, తనకు అర్థం కాక సినిమా తనేదో తీసి జనాల్ని మరింత కన్ఫ్యూజన్లోకి నెట్టాడు శంకర్. ఇదొక గందరగోళం సినిమా. ఒకటి అంటే స్క్రిప్ట్ వైపే అనేక లోపాలు ఉన్నాయి దీనిలో, స్క్రిప్ట్ డిజైనింగ్లోనే. అదొక థియరిటికల్ గొడవ అయితే, ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాయింట్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు అతను. అదేంటంటే, చాలా సందర్భాల్లో చాలామంది సెకండరీ లీడర్షిప్కి ఈ ప్రైమరీ లీడర్షిప్ అంటే పార్టీ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది.
వచ్చిన సందర్భంలో ఆ పాత నాయకుడు విగ్రహంగా మారితే బాగుండు అనుకుంటాడు. ఈ విగ్రహంగా ఉండాలి అనుకోవడం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది మనకి చరిత్రలో. నిజానికి మహాత్మా గాంధీ కూడా స్వతంత్రం వచ్చేసిన తర్వాత ఇతను విగ్రహంగా మారిపోతే బాగుండు అని అప్పటి కాంగ్రెస్ పార్టీ సెకండరీ లీడర్షిప్ అనుకుంది. అనుకోవడం జరిగింది కూడా. నిజానికి అనుకున్నది జరిగింది కూడా. జరగటం అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలోనే ఆయన విగ్రహంగా మారిపోయాడు. హిందూ మహాసభ పుణ్యమా అని, అంటే కాగల కార్యం హిందూ మహాసభ నెరవేర్చినట్టు. అలా ఈ సినిమాలో కూడా ఆ పాయింట్ ఉంటుంది. అంటే సెకండరీ లీడర్షిప్ ఈ ప్రైమరీ లీడర్షిప్ని విగ్రహంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ఒక్క పాయింట్ తీసుకుని సినిమా రన్ చేసి దీన్ని చేంజ్ చేసినట్టుగా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి ఉంటే అది కూడా మంచి సినిమా అయి ఉండేది. ఇలా 2 మంచి అవకాశాలు జారవిడుచుకుని ఏం తీస్తున్నాడో ఆయనకే తెలియకుండా సినిమా తీసి మనకు చూపించే ప్రయత్నం చేశాడు శంకర్. సో శంకర్ ఎక్కడో ఆగిపోయాడు అనేది అర్థమవుతుంది ఈ సినిమా చూస్తే. అంటే చాలామంది ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఒక మాట అన్నారు, అదేంటంటే పాత శంకర్ని చూస్తారు అని. అంటే కొత్త శంకర్ లేడిక, పాత శంకర్ మాత్రమే ఉన్నాడు, ఆయన అక్కడే ఆగిపోయాడు. అంటే ఒకే ఒక్కడు సినిమా తీశాడు ఈయన ఇంతకుముందు. ఆ సినిమాలో ఒకరోజు ముఖ్యమంత్రి అనేటువంటి కాన్సెప్ట్ మీద కథ నడిపాడు. ఇక్కడ కూడా దాదాపు అలాగే ఇతన్ని ముఖ్యమంత్రిని చేయటం ప్రోగ్రామ్గా నడుస్తుంది. కానీ ముఖ్యమంత్రి అయిపోతే గేమ్ చేంజ్ అవుతుందా అనే ప్రశ్న ఉంది. గేమ్ చేంజ్ అవ్వదు అని హామీ ఇస్తూ ఆయన ఏ యుద్ధంతో అయితే అధికారంలోకి వచ్చాడో దాని ప్రస్తావన లేకుండా మీకు ఇళ్ళు ఇస్తాను, స్థలాలు ఇస్తాను లాంటి ప్రామిస్లు చేసి ముగిస్తాడు సినిమాని. అంటే గేమ్ అర్థం కాలేదు అతనికి అనేది స్పష్టంగా శంకరే చెప్పేసుకున్నాడు. ఇది ఒక రకమైనటువంటి సైద్ధాంతిక దౌర్భాగ్యం అనే అనుకోవాలి. ఇది ఒక గొడవ అయితే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్కి హీరో క్యారెక్టర్కి మధ్యలో అంటే అధికార పోటీ ఉంటుంది ఇద్దరి మధ్య. అధికార పోటీ మాత్రమే కాదు, ఒక రాజకీయ నాయకుడికి ఒక బ్యూరోక్రాట్కి మధ్య ఉండే స్ట్రగుల్ని కూడా ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు తను. అది కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కాల సినిమాలో. రెండోది అన్ప్రిడిక్టబుల్ అనే డైలాగ్ పెట్టాడు, కానీ టోటల్గా ప్రిడిక్ట్ చేసే విధంగానే నడిచింది స్క్రీన్ ప్లే. ప్రతి సన్నివేశము తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడికి తెలుసు. కొత్త అంశాలు ఏమీ లేవు దీనిలో. ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ప్రాపర్గా సెట్ చేసుకున్నాడు ఆయన. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ప్రాపర్గా డిజైన్ చేసుకున్నాడు. అంతవరకే. మిగిలిన సినిమా అంతా కథ కూడా నిజానికి వేరే డైరెక్టర్ది. అది ఆయన దగ్గర నుంచి కార్తీక్ సుబ్బరాజు దగ్గర నుంచి తీసుకున్న లైన్ ఇది. ఈయన పద్ధతిలోకి అడాప్ట్ చేసుకున్నాడు, అడాప్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేశాడు అంతే. ఇలాంటి కథలు చాలా చూస్తున్నాం మనం. ఇంతకుముందు కలెక్టర్ గారు అనేటువంటి మోహన్ బాబు సినిమా చూసాం. అందులో కూడా ఇలాగే బ్యూరోక్రాట్స్కి పొలిటీషియన్స్కి మధ్య ఫైట్ మీదే నడుస్తుంది సినిమా అంతా. ఇలాంటి సందర్భాలు అంటే మహిళల్ని కలెక్టర్లుగా పెట్టి బ్యూరోక్రాట్స్కి పొలిటీషియన్స్కి మధ్య యుద్ధాన్ని నడిపించిన కథలు చూసాం మనం. ఆ వరుసలో ఇదొక కథ అంతే. కొత్తదనం లేదు సినిమాలో, కొత్తదనము లేదు. రెండోది పాటల కోసం 75 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు దిల్ రాజు గారు. నిజమే, దిల్ రాజు గారి డబ్బులు తెర మీద కనిపించినాయి, కానీ ఆ పాటలు ఆడియన్స్లో ఏ రకమైన ఎమోషన్ని క్రియేట్ చేయలేకపోయినాయి. అది నష్టం. అంటే డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో పోసేసినట్టు అనిపించింది పరిస్థితి. రెండోది ఆ లవ్ ట్రాక్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. కియారా అద్వానీ అలాగే రామ్ చరణ్ మధ్య నడిచినటువంటి లవ్ ట్రాక్ ఆడియన్స్ని మెస్మరైజ్ చేసేలాగానో వేరే లోకాలకు తీసుకెళ్లే విధంగానో లేదు. అందుకని అదొక ఫెయిల్యూర్. రెండోది శంకర్ సినిమాలో ఒక మంచి కామెడీ ట్రాక్ ఉండేది గతంలో, అలాంటి ట్రాక్ వేస్తున్నాడేమో అనుకున్నారు ఈ సినిమాలో సునీల్ ఈ క్యారెక్టర్లు చూసి. అది కూడా ఏమీ వర్కౌట్ కాలేదు. అవి వర్కౌట్ కాలేదు. మెయిన్ స్ట్రీమ్ స్టోరీలో అనేక లొసుగులు ఉన్నాయి, గందరగోళాలు ఉన్నాయి. ఇన్ని గందరగోళాల మధ్య వచ్చినటువంటి గేమ్ చేంజర్ ఆడియన్స్లో కన్ఫ్యూజన్ని మాత్రమే మిగిల్చింది.
అంతే తప్ప ఒక క్లారిటీ లేదు, ఎంటర్టైన్మెంటు లేదు. ఇది ఏదైనా ప్రయోజనాత్మక చిత్రమా అనుకుందామంటే అది లేదు. ఏ పాయింట్ చివరి వరకు వెళ్ళదు. అన్నీ మధ్య మధ్యలో అలా తడుముతూ వెళ్ళిపోతుంది సినిమా. ప్రతి పాయింట్ కూడా మంచి సినిమా అవదగ్గ అంశమే, కానీ దాన్ని అక్కడితో వదిలేస్తాడు. వదిలేసి అక్కడి నుంచి ఇంకెక్కడికో జంప్ చేస్తాడు. మరి ఇన్ని జంప్స్ ఎందుకు వచ్చినాయో అర్థం కాలేదు. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ విపరీతంగా కష్టపడ్డాడు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతను. అలాగే ఎస్జే సూర్య కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమాలో. వాళ్ళిద్దరూ కూడా అంటే సినిమాకి నిజంగా అంతసేపు థియేటర్లో ఆడియన్స్ కూర్చోగలిగారంటే వీళ్ళిద్దరే కారణం. అలాగే మిగిలిన క్యారెక్టర్స్ కూడా, అంటే అంజలికి ఇచ్చినటువంటి క్యారెక్టర్ కూడా కొంత వెయిట్ ఉంది, కొంత ఎంగేజ్ చేసేటువంటి పరిస్థితిలో ఆ క్యారెక్టర్ నడిచింది. అది కూడా బాగా చేసింది ఆ అమ్మాయి. అక్కడ వరకు ఓకే సినిమా. అలాగే జయరామ్ కూడా తన బాగానే కంట్రిబ్యూట్ చేశాడు సినిమాకి. ఎంతో కొంత సినిమాలో ఎంటర్టైన్ చేశాడంటే అతనే చేశాడు. కామెడీ ట్రాక్ విడిగా ఏదో ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదు. జయరామ్ క్యారెక్టర్ నుంచి కొంత ఎంటర్టైన్మెంట్ నడిచింది, ఎంగేజ్ చేయగలిగాడు అతను, అంతవరకే. మిగిలిందంతా అలా నడిచిపోయే సినిమా. ఏమాత్రము కొత్తదనము లేదు దీనిలో. అలాగే గందరగోళం ఉంది. ఈ గందరగోళాలకు తోడు చివరిలో అంటే కౌంటింగ్ సెషన్ ఒకటి ఉంటుంది సినిమాలో. దీనికి ముందు ఈ గేమ్ చేంజర్ అనే టైటిల్ పెడుతున్న సందర్భంలో మాజీ ఎలక్షన్ కమిషనర్ శేషన్ గారి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఈ సినిమాలో ఉండబోతున్నాయనేటువంటి ఒక భ్రమ కల్పించారు. ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్నటువంటి అక్రమాలని సెటరైట్ చేసినటువంటి ఒక ఇమేజ్ ఉండేది ఆయనకి. ఇక్కడ అలాంటిది ఏదో జరగబోతోంది అని కొన్ని భ్రమలు కల్పించారు. అది భ్రమలై, ఆ ప్రభావం కూడా ఏమీ లేదు దీనిలో. అంటే బుల్డోజర్లు వేసుకుని కౌంటింగ్ సెంటర్ల మీదకి వచ్చేసే లెవెల్లో సీన్లు పట్టుకెళ్ళాడు ఈయన. అది జనాలకి విపరీతమైన అబ్నార్మల్గా అనిపించి ఏమిటి పరిస్థితి అనే ప్రశ్న ఆడియన్స్కి ఉత్పన్నం అవుతుంది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా కనబడ్డా ఏరియాలో, కనీసం భద్రత ఉండదు. సోలోగా కలెక్టర్ గారే ఫైట్ చేసేస్తాడు. ఏమిటిది అంటే ఎలక్షన్ కమిషనరే ఫైట్లోకి దిగుతాడు. అంటే 3 షేడ్స్లో నడుస్తుంది ఆ క్యారెక్టర్. ఐపీఎస్ ఆఫీసర్గా కనిపిస్తాడు, అక్కడి నుంచి కలెక్టర్ అవుతాడు, చివరిలో ఎలక్షన్ కమిషనర్గా నడుస్తూ అక్కడి నుంచి ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది సినిమా. స్టోరీ రివీల్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ అలా 4 ఫేజుల్లో నడుస్తుంది ఆ క్యారెక్టర్. 4 ఫేజుల్లోనూ చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతను, రామ్ చరణ్. అతను తప్పేం లేదు. అంటే కొంత కియారా అద్వానీ సినిమాకి యాప్ట్ కాలేదు. తన ప్లేస్లో ఇంకెవరినైనా చూస్ చేసుకుని ఉంటే ఉండేది. డైరెక్టర్ గారు ఎందుకనో అటువైపు మొగ్గాడు, అది అయిపోయింది. సో అక్కడి నుంచి రకరకాల గందరగోళాలు ఉన్నాయి సినిమాలు. ఇది ఎంటర్టైన్ చేయలేదు, పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయింది. పొలిటికల్ మెసేజ్ కూడా ఏమీ లేదు ఈ సినిమాలో. అది ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మొదటి సినిమా పరిస్థితి. కన్ఫ్యూజన్ మాత్రమే మిగిలింది. పండగకి ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాడు ప్రేక్షకుడు, లేదు ఒక గ్రాండ్ విజువల్ ఫీస్ట్ కోరుకుంటాడు. అవేవీ లేవు ఈ సినిమాలో. అంటే ఏపీలో జరుగుతున్న కొన్ని ఇష్యూస్, ఇంతకుముందు గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని ఇష్యూస్ని తీసుకున్నారు, కొన్ని చూపించడానికి ప్రయత్నించారు. ఈవెన్ బటన్ నొక్కడం డైలాగ్స్ కానివ్వండి, అక్కడ జరిగిన కొన్ని పవన్ కళ్యాణ్ గారికి గత ప్రభుత్వంలో జరిగిన ఇన్సిడెంట్లు కొన్ని తీసుకున్నారు అనేది ఏమీ లేదు. అది కూడా ఎక్కడ ఉంది సినిమాలో? ఏది ఆ రేషన్ బియ్యం పట్టుకోవడం సీన్ చూసి ఆనందపడాలి, అదొకటే. ఇసుక తవ్వకాలు అవన్నీ చూపించారు అంతే. జస్ట్ ఏం జరుగుతుంది అనేది అంతే తప్ప ఇన్డెప్త్ వెళ్ళడు దేనిలోనూ. ఇన్డెప్త్ వెళ్ళటము, ఇప్పుడు రాత్రిపూట తవ్వుకోండి అంటాడు, ఇతను వచ్చి ఆపేస్తాడు. ఈ ఆపిన తర్వాత ప్రొసీడింగ్ ఏమిటి, వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, వీళ్ళు ఎలా, ఇప్పటికీ ఇసుక లేదు అక్కడ. ఇప్పటికీ ఆ విషయంలో గందరగోళం నడుస్తోంది. కాబట్టి ఇలాంటి కీలక అంశాలు పట్టుకున్నప్పుడు దాన్ని చివరికి తీసుకెళ్ళాలి కదా. 2 పాయింట్లు అతను పట్టుకుంది. ఆ 2 పాయింట్లు దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది కదా, అటువైపు డ్రైవ్ చేయడం. అలా ప్రతివిధి తడిమి వదిలేయటమే, టచ్ చేసి వదిలేస్తాడు అంతే. ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు డైరెక్టర్.
ఇది గందరగోళం. ఏది అంటే ఒక పూర్తి సినిమా చూసినటువంటి అనుభూతి ఆడియన్స్ కలగదు. అది ప్రాబ్లం ఈ సినిమాతో. అంటే బిఫోర్ పుష్పకి అండ్ ఇంకా దేవరాకి, పుష్ప 2కి దేవరా కూడా కొంచెం ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ బాగున్నాయి. మరి ఈ మూవీకి కలెక్షన్స్ బాగుండొచ్చు అంటారా? ఎంతవరకు ఉండొచ్చు? లేదండి, అంటే ఈ సినిమా ఓపెనింగే ఇబ్బంది పెట్టింది. దేవరకు ఆ ఇబ్బంది కలగల. దేవర ఏ ప్రాంతాల్లో అయితే అది ప్రభావం వేస్తుంది అనుకున్నారో ఆ ఏరియాల్లో ప్రాపర్గానే అది ప్రభావం చూపించింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో అది బుకింగ్ చాలా హడావిడిగానే మొదలైంది. కానీ ఈ గేమ్ చేంజర్ విషయానికి వచ్చేసరికి వెరీ ఫస్ట్ డే మార్నింగ్ షోస్ మాత్రమే హడావిడి కనిపించింది, కానీ అది కూడా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే, సంపూర్ణంగా కాదు. 75% మార్నింగ్ షోస్కి జనాలు ఉత్సాహం చూపించారు, 25% లేదు. ఆ తర్వాత షోస్కి వచ్చేసరికి మళ్ళీ ఆ ఉత్సాహం నీరుగారింది. అంటే మీకు యాప్లో చూస్తే, అది ఎనీ యాప్ తీసుకోండి మీరు, ఇప్పుడు బుకింగ్ అంతా యాప్ల్లోనే నడుస్తుంది కాబట్టి మేజర్గా ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి థియేటర్లన్నీ. ఆకుపచ్చగా ఉన్నాయంటే అది పాజిటివ్ టోన్ కాదు, ఇక్కడ నెగిటివ్ టోన్. అది మీకు ఆకుపచ్చగా కనిపించిందంటే ఆక్యుపెన్సీ బీభత్సంగా ఉందని అర్థం. ఆక్యుపెన్సీ ఉందంటే సినిమా పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకం. అది జరిగింది ఓపెనింగ్ డేనే. సో ఇది పికప్ అవ్వాలి. సినిమా పడిన తర్వాత టాక్ పికప్ అవుతుంది, సినిమా రేంజ్ పెరుగుతుంది అని అనుకున్నారు అందరూ. నిజానికి మొదటి నుంచి కూడా బజ్ లేదు ఈ సినిమాకి, కానీ ట్రైలర్తో చిన్న హైప్ వచ్చింది. ఆ హైప్ను సస్టైన్ చేసే పద్ధతిలో సినిమా లేదు, అది ఇబ్బంది కలిగించింది. అందుకని 2019 రిజల్టే, 2019 సంక్రాంతి రిజల్టే రామ్ చరణ్కి రిపీట్ అయింది, కియారా అద్వానీకి రిపీట్ అయింది, అలాగే ఇతనికి శ్రీకాంత్కి రిపీట్ అయింది అనే వాతావరణం వచ్చింది. ఇది ప్రధానంగా గేమ్ చేంజర్ పరిస్థితి. నిజానికి ఈ సినిమాకి కలెక్షన్ సార్ ఇప్పుడు పుష్ప 2 ఇప్పుడు 2,000 కోట్ల వరకు వెళ్తుంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? దేవర 520 దగ్గర ఆగింది. ఇది దాని దరిదాపుల్లోకి వెడుతుందా అనేది కూడా సంశయమే. ఎందుకంటే టోటల్గా కండిషన్ బాగాలేదు. ఇది ఎలాంటి అంటే ఏ రకమైన ప్రిడిక్షను చేసే పరిస్థితి లేదు. ఇది కలెక్షన్స్ విషయంలో మాత్రం అన్ప్రెడిక్టబుల్లే. రేపు డాకు రిలీజ్ అయితే ఇంకొంచెం ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? డాకు సంక్రాంతికి వస్తున్నాం. డాకుకి ఇది ఒక రకంగా దారి ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది సినిమా. అంటే వాళ్ళు స్క్రీన్ షేరింగు అనేది ప్రధానం. ఇప్పుడు షోస్ షేరింగు, స్క్రీన్ షేరింగ్, దీనికి కొంత వే ఇచ్చింది ఆ సినిమాకి, డాకుకి. అది ఎలాంటి ప్రభావం వేస్తుందనేది చూడాలి. 2019లో కూడా ఇదే టీం గొడవపడింది థియేటర్ల దగ్గర. బాలకృష్ణ గారు కథానాయకుడు అనే సినిమాతోనూ, రామ్ చరణ్ వినయ విధేయ రామాతోనూ, వెంకటేష్ F2తోనూ వచ్చారు. అప్పుడు F2 కొంత సక్సెస్ఫుల్గా నడిచి 2 సినిమాలు డిజాస్టర్లుగా మిగిలినాయి, కథానాయకుడు అలాగే వినయ విధేయ రామ. ఇప్పుడు వినయ విధేయ రామ ప్లేస్లోకి గేమ్ చేంజర్ వచ్చేసి అక్కడ సెటిల్ అయింది. ఇప్పుడు డాకు మహారాజ్ రిలీజ్ అవుతోంది ఎల్లుండి. రిలీజ్ అయిన తర్వాత అది ఒక రకమైన, అంటే బాలకృష్ణకి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ నడుస్తున్నటువంటి సందర్భం. రెండోది, బాబీ డైరెక్టర్గా ఒక పెద్ద కమర్షియల్ సక్సెస్ తీసిన తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అందుకని ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీ వీక్గా ఉన్నప్పటికీ ఆ సినిమా మీద ఆడియన్స్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ మేరకు సినిమా డెఫినెట్గా ఉంటుంది అనేది ఒక అంచనా ఉంది. అందుకని ఆ సినిమా కొంత పాజిటివ్ వైబ్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. పోతే నెక్స్ట్ రిలీజ్ అవుతున్నటువంటి సినిమా ఉంది, సంక్రాంతికి వస్తున్నాం అనేది. దానికి ప్రమోషన్స్ వాళ్ళు కొంచెం టిపికల్గా చేసుకుంటున్నారు. అంటే స్కిట్లు, స్ట్రీట్ ప్లేలు ఇలాంటివి చేయటం ద్వారా కొంత బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనిల్ రావిపూడి. అది వర్కౌట్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి కొంతమేరకు అది, అంటే నో లాస్ నో గెయిన్ అనే పద్ధతిలో నడిచిపోవచ్చు ఆ సినిమా. మినిమం గ్యారంటీ సినిమాగా అది మొదటి నుంచి అదే ఉంది, అదే ఫ్రంట్ ప్లేస్లో ఉంది.
అయితే శంకర్ గారి నుంచి మళ్ళీ కంబ్యాక్ మూవీ ఇప్పుడు ఒకే ఒక్కడు, ఇవన్నీ భారతీయుడు కానీ అపరిచితుడు కానీ ఇవన్నీ కూడా ఆయన అంటే గుర్తొస్తుంటాయి కదా, అటువంటి మూవీ ఆయన నుంచి మళ్ళీ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేమా సార్? అటువంటి సినిమాలు అవే తీస్తున్నాడు ఆయన. అది తీయటం వల్లనే ప్రమాదం. అంటే ఆయన మొదటి సినిమా జెంటిల్మ్యాన్ అనేది యాంటీ రిజర్వేషన్ సినిమా. అది రిజర్వేషన్లు వద్దు అని చెబుతూ సినిమా తీశాడు ఆయన, జెంటిల్మ్యాన్. ఆ తర్వాత గవర్నర్ల వ్యవస్థ మీద క్రిటిసిజం పెడుతూ ప్రేమికుడు అనే సినిమా తీశాడు. ఆ తర్వాత పొలిటికల్ అంటే రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి అవినీతి, పొలిటికల్ కరప్షన్ మీద ప్రధాన దృష్టి పెట్టి ఆయన తీసినటువంటి సినిమాలన్నీ అవే. అపరిచితుడు కావచ్చు, భారతీయుడు కావచ్చు, ఈవెన్ ఒకే ఒక్కడులో కూడా అదే ధోరణి కనిపిస్తుంది. అంటే కానీ అవి ప్రేక్షకులకి బాగా దగ్గర అయ్యేలాగా సీన్స్ చాలా డెప్త్ ఉండడం, జనాల్లో జరిగే అంటే అప్పుడు జరిగే సిచ్యువేషన్స్ని చాలా బాగా ఆయన చూపించగలగడం జరిగింది. ప్రతి సినిమా హిట్ అయింది అనుకోవచ్చు. లేదు, ప్రపంచం మార్కెట్ ఎకానమీలోకి వచ్చేసింది. ప్రతి ప్రభుత్వము కూడా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీగా మారిపోయింది. అంతకు మించి వెళ్ళే కండిషన్లో ఏ ప్రభుత్వము లేదు. పరిపాలన చేసే పార్టీలు మారుతున్నాయి తప్ప పరిపాలన మారటం లేదు. ఈ ఏకసూత్ర పరిపాలన ఉండటానికి కారణం మొత్తం ప్రపంచాన్ని వరల్డ్ బ్యాంక్ నడిపిస్తోంది. అందుకని ఇక్కడ గేమ్ చేంజ్ చేయడానికి కుదరదు. గేమ్ చేంజ్ చేయాలంటే మీరు ఒక ప్రజానాయకుడికి పాత్ర క్రియేట్ చేయాలి. దీనికి ఆల్టర్నేటివ్ మెథడాలజీతో ఉండాలి. దీనికి ప్రత్యామ్నాయ ఆలోచన విధానంతో క్యారెక్టర్ క్రియేట్ చేసి దాన్ని గేమ్ చేంజర్ అంటే జనాలు చూసేవాళ్ళు. కనీసం ఒక జానపద కథలాగా కూడా నడపచ్చు దీన్ని. ఈ సినిమా జానపద కథే, అంతకుమించి ఇదేదో రియల్ లైఫ్ స్టోరీ కాదు. అలాగే భారతీయుడిలో ఆయన చూపించిన అవినీతి కూడా ఆ టైంలో ఆ పాటలు, ఆ ధోరణి అవన్నీ కొత్తగా అనిపించినాయి ప్రజలకి. అలాగే జెంటిల్మ్యాన్ వచ్చేసరికి రెహమాన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఆ సినిమాకి. ఆ పాటలు అట్రాక్ట్ చేసినాయి జనాలని, అది కొత్తగా అనిపించింది. రెండోది ఆ రేంజ్ సినిమాలు రావటం అనేది, అంటే శంకర్ దగ్గర ఉన్న బలం ఏంటంటే ఆయన అద్భుత రసంలో చెప్తాడు. ఏదైనా ప్రతిదాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్తాడు. ఇప్పుడు ఎందుకు పాసిబుల్ అవ్వట్లేదు? ఆ ఎగ్జాగరేట్ చేసే ప్రయత్నం ఇందులోనూ చేశాడు. ఇందులో కూడా అది కనిపించింది. అంటే ఈ కౌంటింగ్ సెంటర్ల మీదకి ఒక 60 జనం బుల్డోజర్లు వేసుకుని వెళ్ళిపోయి బద్దలు కొట్టేద్దామని చెప్పి అనుకోవడం అనేది ఎగ్జాగరేషనే. అది అద్భుత రసంలో చెప్పాలనుకున్న కథే. కానీ వెంటనే ప్రేక్షకుడు తనని తాను మన్నెక్కడో డైరెక్టర్ ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకోకూడదు. ఇది అలా అనుకునే సన్నివేశం. మరీ అంత ఓపెన్గా ఉంటుందా వ్యవస్థ అనేది ప్రతి ఒక్కడి అనుభవంలోనూ తెలుసు. తెలిసిన అనుభవం మీద గేమ్ నడపకూడదు. తెలియని విషయాల మీద మీరు ఏదైనా గేమ్ నడపండి. ఒక టీవీఎస్ 50 వేసుకుని వెళుతూ ఉండగా వైర్ తెగిపోతే ఇలాంటి నాసిరకం వైరు ఎందుకు క్రియేట్ చేశారు, దీని మీద నేను కోర్టుకు వెళ్ళి మిమ్మల్ని చంపేస్తాను అని వార్నింగ్ ఇవ్వటం అనే సీన్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. అది ఓకే. కానీ ఇది మరీ ఇబ్బందికరం. ఏం జరుగుతోంది, ఎక్కడున్నాం మనం అని ఆడియన్ అనుకుంటాడు. ఇలాంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఒకటి, కార్పొరేట్ వ్యతిరేకంగా సినిమా మొదలవుతుంది, చివరిలో ఆ ప్రస్తావన లేకుండా సినిమా ముగుస్తుంది. అది విషాదం. అందుకని ఈ కేర్ తీసుకోకుండా ఆయన తిరిగి కంబ్యాక్ అంటే ప్రస్తుత ప్రపంచం ఎలా ఉంది అనే దానికి సంబంధించినటువంటి కనీసపు అవగాహన లేదు ఆయనకి. ఆ అవగాహన లేదు అనే విషయం ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అందుకని గేమ్ చేంజర్ అనే టైటిల్కి న్యాయం చేయలేదు ఆయన. అలాగే దీనికంటే ముందు అనుకున్నటువంటి టైటిల్ సర్కారోడు, ఆ టైటిల్ కూడా వర్కౌట్ అయ్యే టైటిల్ కాదు. అందుకని దీని ప్రారంభం నుంచి గందరగోళం ఉంది. ఆ గందరగోళం ఎగ్జిక్యూట్ చేశాడు అంతే ఆయన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.